రేణుకా గారు నమస్కారం అండి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మ. మాది ఐనవోల్లో ఫ్లాట్ ఉందండి. 5 సెంట్ల ఫ్లాట్ ఉందండి. అది గవర్నమెంట్ వారు మా ఐనవోలు. ఐనవోలు అవునండి. గుంటూరు జిల్లా నాది. అవునండి. చెప్పండి. అది మా అమ్మమ్మ గారికి ఇందిరాగాంధీ టైంలో ఆవిడకి బతుకు తెరువు గురించి 5 సెంట్ల పట్టా భూమి ఆవిడకి ఇచ్చారు. ఆవిడిచ్చారు, ఇందిరాగాంధీకి ఆవిడిచ్చారు మా అమ్మమ్మ గారికి. ఆ పట్టా అండి అది ఉంటే మేమేంటి, మా నాన్నగారు పని నిమిత్తం మేము వేరే ఊరు వెళ్ళి అక్కడ చేసుకుంటుంటే మా అమ్మగారు వాళ్ళ చిన్నాన్న కొడుకులు కబ్జా చేసేసి దాన్ని ఆక్రమించుకొని మీకు తిక్కున్నట్టు చెప్పుకోండి, ఎవరో చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి మమ్మల్ని కొట్టి హింస పెట్టారు. అది మేమేం చేసాం, కోర్టుకి వేసామండి. మొన్న 2022లో కోర్టుకి ఇచ్చాం. అప్పటి నుంచి వాయిదా జరిగి ఇప్పుడు దాకా ఇప్పుడు ఏం వచ్చిందంటే పై కోర్టుకి వెళ్ళండి, ఇక్కడ ఏం లేదు మీకు అని చెప్పేసి అంటున్నారండి. అంటే పై కోర్టులు అంటే డిస్ట్రిక్ట్ కోర్టుకి ఇప్పుడు దాకా అంటే జరిగిందంతా వేస్ట్ అవుతుందా, లేకపోతే వాళ్ళు ఏమైనా లంచాలు కట్టి ఏమైనా చేస్తున్నారా, మాది మాకు వస్తుందా రాదా అని మాకు డౌట్ గా ఉంది సార్. రైట్, ఒక డౌట్ అయితే ఉందండి. చెప్పండి సార్. అమ్మా, చెప్పండి సార్. దావా దాఖలు చేసినారు కదా కోర్టులో. అవునండి. కోర్టులో ఒకటి పీడిఎం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అని, సబ్ కోర్టు అని, జిల్లా కోర్టు అని 3 ఉంటాయి. అవునండి. మీరు ఏ కోర్టులో దావా మీరు వేసిన కేసు మీకు అనుకూలంగా వచ్చిందా, వ్యతిరేకంగా వచ్చిందా? అది ఇక్కడ కోర్టు ఏం జరగలేదండి. వాయిదాలకు మాత్రం తిరిగాము. రేపు రండి, ఎల్లుండి రండి అంటే శనివారం వాయిదాలు వేశారండి. ఇప్పుడు దాకా ఆ వాయిదాలు అయిపోయిన తర్వాత శనివారం కోర్టు జరగదమ్మా. సోమవారం నుంచి శుక్రవారం వరకే కోర్టు జరుగుతుంది. మిమ్మల్ని ఎవరో లాయరు తప్పుదారి పట్టిస్తున్నాడు. ఇంకొక పాయింట్ చెప్పారు మీరు, ఇంతకుముందు మా మీద దాడి చేసి కొట్టినారని. మీరు దాడి చేసి కొట్టినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారా? ఇచ్చినామండి. ఇస్తేనేమో వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మాకు రెస్పాండ్ అవ్వలేదండి. వాళ్ళ పక్కే నుంచొని వాళ్ళ పక్కే మాట్లాడి 307 పడాల్సిన కేసుని దుమ్మి కేసు పెట్టారు సార్. మీరేం చేయాలంటే, మీకు ఇంజురీస్ అయినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినారా? అయ్యామండి. ఉట్ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వలేదండి. మేము సార్ మాకు ఉట్ రిపోర్ట్ కూడా ఇవ్వకుండా హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆ రికార్డు తీసుకొని పోయి ఇప్పుడు హైకోర్టులో కూడా పోలీసు వాళ్ళను ప్రతివాదులుగా చేర్చి ఒక రిట్ వేయండి. ఈ విధంగా చేస్తున్నారు అని ఒక రిట్ వేయండి హైకోర్టులో. పోలీసు వాళ్ళను ప్రతివాదులుగా చేర్చి వాళ్ళను ఒక రిట్ వేయండి. యాక్షన్ ఇమీడియట్లీ ఉంటుంది. ఎందుకంటే రిపోర్ట్ కూడా ఇవ్వలేదంటున్నారండి. ఇందాక చెప్పారు. ఎంతకాలం అయిందండి మీకు, మిమ్మల్ని వాళ్ళు కొట్టి ఎంతకాలం అయిందండి? 2022 ఏప్రిల్ 14 జరిగింది సార్. ఏమండి, కంప్లైంట్ మీరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఒక పేపర్ ఇస్తారు కదమ్మా, ఆ ప్రిస్క్రిప్షన్ ఏదో ఉంటుంది కదా, దాని మీద బిల్లు ఉంటుంది కదా, అడ్మిషన్ కార్డు. గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయ్యామండి. వాళ్ళు అన్నారండి మీ కోర్టు సబ్మిట్ చేస్తామండి, మీకు సంబంధం లేదు అన్నారండి. కోర్టు కూడా తీసుకోవచ్చు సార్. ఒకటి సార్, నేను ఫెయిర్ గా చెప్తున్నాను. వీళ్ళు ఇందాక ఒక మాట చెప్పింది, శనివారం వాయిదాలు అని చెప్తుంది. శనివారం వాయిదాలు ఉండవు. ఎప్పుడున్నప్పుడు సోమవారం శుక్రవారం ఉంటాయి. మీ లాయర్ను గట్టిగా విచారించి మీరు చేస్తారా చేయరని, కావాలంటే లాయర్ మార్చుకోండి. ఎందుకంటే అందరూ లాయర్లు ఫెయిర్ గా ఉంటారని నేను చెప్పను. కాబట్టి మీరు శనివారం వాయిదా ఉంటుంది అన్నమాట అబద్ధం. నేను పక్కా చెప్తాను. నేను 22 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. శనివారం వాయిదాలు ఉండవు. మీరు శనివారం ఉండదమ్మా, నేను చెప్తున్నాను. మీ లాయర్నే మీరు కలుస్తున్నారమ్మా? కనుక్కుంటే వాయిదా ఇచ్చారని మెజిస్ట్రేట్ ఉండరు, లాయర్లు ఉండరు, ఎవరు సపోర్ట్ రాదు, ఎవరు అక్కడ బెంచ్ దగ్గర కూడా పిలవట్లేదండి. ఏముండదు, కానీ మీ లాయర్ మాత్రం శనివారం వేశారు అని చెప్తున్నాడు. అంతేనా? అంతేనండి. సో మీ లాయరే పెద్ద దొంగ. ఆయన మార్చేసేయండి ఆయన వెంటనే. చెప్పేది అదే. సరే సార్ మార్చేయండి. మీ నంబర్ అయితే మా వాళ్ళు తీసుకుంటారు కదా, దాన్ని బట్టి ఒకవేళ మీకేమైనా లాయర్ కావాల్సి ఉంటే అక్కడెక్కడైనా మేము అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తామమ్మా మీకోసం. సరే సార్. అది మరి మీకు ఫోన్ చేయాలంటే మళ్ళీ ఏ నెంబర్ ఫోన్ చేయాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి తెలియలేదు సార్. ఇదే నంబర్ స్క్రీన్ మీద కనబడుతుంది కదమ్మా టీవీలో. అవును
అవునండి. స్క్రీన్ మీద కనబడుతుందిగా. ప్రతిరోజు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అమ్మా.